ఇప్పుడు కూలీమైనా కూడా వాళ్ళ జెండాలు పట్టే కూలీలుగా తయారైనాం. వీళ్లలో ఏ పార్టీలోనూ తేడా ఉందా ఈ విషయంలో? ఈ డబ్బులు ఖర్చు పెట్టి ఓట్లు కొట్టడంలో కానీ, తర్వాత దేశాన్ని దోచుకోవడంలో కానీ. పోనీ మీరు నమ్మినట్టు ఒక పార్టీకి ఓటేస్తే ఎవడన్నా మీరు ఓటేసినాడు ఆ పార్టీకే ఖచ్చితంగా ప్రాణం పోయినా కట్టుబడి ఉంటాడన్న నమ్మకం మీ మనుషుల్లో ఒక్కడిగానే ఉందా? ఏమండి, రేపు పొద్దున మళ్ళీ వాడి ఛాన్స్ దొరకగా నమ్ముకుంటాడు ఆ ఓటు, ఆ సీట్ని. అంతేనా? కొన్ని విధానాల్లో తేడాలు ఏమైనా ఉన్నాయా? వీళ్ళల్లో ఏ ఒక్కడైనా చదువు గురించి ఆలోచిస్తున్నారా? వీళ్ళలో ఏ ఒక్కడైనా అవినీతిని అంతం చేయాలని ఆలోచిస్తున్నారా? అంతం చేస్తే వాళ్ళు అందుకుంటారు, వాళ్ళు వచ్చింది అందుకోసం కదా. విధానాల్లో కొన్ని తేడాలు ఉన్నాయి. ఏంటి? ఒకడేమో 2 రూపాయల బియ్యం అంటున్నాడు కిలోకి, ఇంకొకడు రూపాయి బియ్యం, మరొకడు ఫ్రీగా బియ్యం. రేపు ఇంకెవడన్నా వచ్చి ఫ్రీగా ఏంటయ్యా 1 కిలో బియ్యం ఇచ్చి దాని మీద రూపాయి డబ్బిస్తాను ప్రతి కిలోకి అంటాడు. ఇంతే తేడా. కాలే కడుపుకు అన్నం పెట్టద్దని నేను అంటలా, కానీ ఎల్లకాలం వాడి స్వయంగా చూశాను. ఇక్కడ మా ఏ భాగ్యమ్మ గారు ఉద్యమం నడిపితే లైసెన్స్ తర్వాత పోవాలా, పేదలు నాశనం అయిపోతున్నారని చెప్పిన పెదగొట్టేపాడులో పాదయాత్ర చేస్తూ గ్రామాన్ని చేస్తే చాలా గ్రామాల్లో ఒక్కొక్క వేసవిలో 30-40 లక్షల రూపాయలు నీళ్లు కొనుక్కుంటున్నారు. నీళ్లు కొనుక్కోవాల్సి వస్తుంది. కొన్ని చోట్ల కట్టకట్టగా ఉంది. బ్రాంతి షాపు లేకుండా ఉన్న గ్రామాలు ఉన్నాయా? లేవు కదా. నీళ్లు లేకపోతే నష్టం లేదు, కానీ బ్రాంతి లేకపోతే అట్లా భూకంపం వస్తుంది. మొత్తం దేశమంతా మునిగిపోతుంది, సంక్షేమం అంతా ఆగిపోతుంది. పొరపాటును వీళ్ళు పేదలన్నా బాగుపడతారేమో అని చెప్పని, ఏమన్నా జేబులో డబ్బులు మిగిలితే బాగుపడతారేమో, మనకు మళ్ళీ కూలీలుగా మిగలరేమో, మన పల్లకీలు మోసే బోయలేమో, మనం చేసే అవినీతిని దుర్మార్గాన్ని ప్రశ్నిస్తారేమో అని చెప్పని పక్కనే బ్రాంతి షాపులు పెట్టి 15-16 ఏళ్ల వయసులో, ముక్కుపచ్చలారున్న వయసులో ఎలక్షన్ రాగానే తాగబోయించేస్తున్నారు. ఆ వయసులో కూడా నామినేషన్ వేస్తుంటే తాగబోయించి అడుగు 200 రూపాయలు ఇచ్చి ఆ ఊళ్ళలో దైతక్కలాడించి అద్భుతమైనటువంటి ప్రదర్శనతో వారు నామినేషన్ చేశారు. వారికి అపారమైన బలం ఉన్నది, 15 ఏళ్ళను సాగించే బలం. అంటే జీవితంలో మళ్ళీ పని రాకుండా చేస్తున్నారు, కుట్ర కొద్ది పథకం ప్రకారం చేస్తున్నారు. ఒక్కసారి మీ అందరికీ ఇవన్నీ చెప్పడం ఎందుకంటే మీకు తెలియనివేం కాదు, కానీ వీటి గురించి మనం ఆలోచించట్లా. అక్కడొప్పటిగా ఏదో చిన్న ముక్కలు తెలుసుకుంటున్నాం, కానీ ఇది మామూలు అనుకుంటున్నాం. కాదు, ఇది మామూలు కాదు. ఇది చాలా కృత్రిమమైనది, ఇది చాలా క్రూరమైనటువంటి, ఇది రాక్షసత్వం. ప్రజాస్వామ్యము ఓటు ఎందుకు ఇచ్చారు ఆ గాంధీ, ఆ అంబేద్కర్? ఎందుకు త్యాగాలు చేశారు? ఈ జిల్లాలో ఎందరో మహనీయులు, ఈ జిల్లాలోనే, గుంటూరు జిల్లాలోనే స్వతంత్ర పోరాటంలో ఆస్తులన్నీ తెగనమ్ముకుని జైళ్ల పాలై లాఠీ దెబ్బతిని ఎందరో త్యాగాలు చేశారు. కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. ఎందుకు చేశారు? ఈ కులం, ఆ మతం, ఈ వర్గం, డబ్బున్నోడు లేనోడు, ఆడ మగ తేడా లేకుండా అందరికీ ఓటు ఉండాలా? ఆ ఓటుని వాళ్ళ బతుకులు బాగు చేసేందుకు మార్గం కావాలా? ప్రజల పన్నుల డబ్బు ప్రజలకు ఉపయోగపడాలా? జాతి ఆస్తులు ప్రజల సంపద కావాలా? కొంతమంది రాజుల సంపద కాకూడదు, కొంతమంది జమీందారుల పాలు కాకూడదు. అందరికీ ఆత్మగౌరవం ఉండాలా? అందుకని వాళ్ళు పోరాడితే ఇవాళ దరిద్రులు తెస్తుంది ఏంటండి? ఒక్కసారి మీరు ఆలోచించండి. మీలో ఇప్పటిదాకా ఏ కారణంగా ఏదో ఒక పార్టీ అంటే అభిమానం ఉండొచ్చు. వీళ్ళలో ఎవరన్నా ఇప్పుడు నేను చెప్పిన దానికి వేరేగా ఉన్నారంటే వీళ్ళు నిజంగా ఈ జాతి ఔన్నత్యం కోసం కంకణం కట్టుకుని పనిచేస్తున్నారు. ఒక్కళ్ళంగా చెప్పండి. ఇప్పుడు ఇవన్నీ వదిలేసి రైతు కష్టపడి పంట పండిస్తే, వర్షం లేనప్పుడు నష్టపోయినా, అధిక వర్షాలు నష్టపోయినా, చేడొస్తే నష్టపోయినా కష్టపడి పండిస్తే, ఒక చేనేత కార్మికుడో వృత్తి కళాకారుడో కష్టపడి రెక్కల కష్టం నైపుణ్యవంతం పెట్టి 4 చీరలు తయారు చేస్తే మార్కెట్లో ఆ చీరలు అమ్మినప్పుడు ఆ నేసిన అతనికి ఉన్న డబ్బులు వస్తున్నాయి. 20 రోజుల పాటు 25 రోజుల పాటు ఒక 5 చీరలు నేస్తే అతనికి వస్తుంది చీరకు 1500 వస్తాను. రోజుకి 10-12 గంటల సేపు ఇంటిల్లపాది ఆ మగ్గ మీద నేస్తుంటే నెలకు 2000 రావడం కష్టంగా ఉంది. రైతు పంట పండిస్తే రైతుకు రేట్లు వచ్చే విధానాలు చేశారు. రైతుకు ఆదాయం వచ్చని చెప్పని మూట ముళ్ళ సర్దేసుకుని భార్య భర్త ఇద్దరు కూడా అక్కడ అన్ని కోట్ల సంపాదన వదిలేసుకుని అపారమైన త్యాగానికి పాల్పడి ఆంధ్రప్రదేశ్ తిరిగి వచ్చేశారు. ఎలాంటి వాళ్ళు వస్తున్నారు, ఎలాంటి త్యాగధనులు వస్తున్నారు, ఎంత దోపిడీ చేసే దుర్మార్గులు మీ ముందు నుంచున్నారు. మనం అనుకుంటున్నాం
దోపిడీ చేసి దుర్మార్గులు బలవంతులు, త్యాగాలు చేసి నిరాడంబరంగా జనంలోకి వచ్చే వాళ్ళు బలహీనలు అనుకుంటున్నాం. ఎవరు కావాలి మీరు తెలుసుకోండి. అధికార దాహం కోసం అనుకోకుండా వచ్చిన ఈ ఎన్నికల్ని ఈ రాష్ట్రంలో రాజకీయ చరిత్ర మలుపు తిప్పడం కోసం ఈ వ్యవస్థ మారుతోంది, యువత కదులుతున్నారు, ఈ దుర్మార్గం దోపిడీని ఇంకా సహించని చెప్పిన సంకేతాన్ని ఇవ్వడం కోసం ఇక్కడ ఈ గుంటూరు జిల్లాలో పచ్చిపాటి నియోజకవర్గంలో మీరంతా కూడా గొంతు కలపండి, ఓటునివ్వండి. బొట్టు కలిపితే సముద్రం అవుతుంది. నిరాశ గురికాపోకండి. అందరి మనసులో ఏదో ఉంది, ఇంకెవాళ్ళు రావాలని కూర్చున్నారు, ఎవరో కాదు, మీరే మొదలెట్టాలి. గుంటూరు జిల్లా ఎన్నో ఉద్యమాలకు నాంది పలికింది, ఎన్నోసార్లు చరిత్రను మార్చింది, ఎందరో త్యాగదనాన్ని తీసుకొచ్చింది. ఈ జిల్లా నాకు మేధోపరంగా శిక్ష పెట్టిన జిల్లా. పుట్టింది ఈ జిల్లాలో కాకపోయినా నా పూర్వీకులు జిల్లా వాళ్ళని చెప్తారు. నేను చదువుకున్నది వైద్యం ఈ జిల్లాలో. అంతకు మించి ఈ ప్రపంచాన్ని గురించి కళ్ళు తెరిచి ఆలోచించడం మొదలెట్టింది ఈ జిల్లా, ఈ నగరం. నాకు తెలిసి ఈ జిల్లా వాసుల పుణ్యవతం. ఒక్కసారి ఈ మూర్ఖత్వాన్ని పక్కన పెట్టండి, ఈ కులాన్ని వర్గాన్ని పక్కన పెట్టండి. మన బిడ్డల బతుకు కోసం రాజకీయం అన్న మౌలికమైన వాస్తవాన్ని గుర్తించి మిగతావాన్ని మర్చిపోయి మనం మార్పుకి అనుకొడదాం అనుకోండి. ఈ రాష్ట్రం మొత్తం మార్పు వస్తుంది. మీరు వేసే ప్రతి ఓటికి 100 రెట్లు విలువనిచ్చి మీ ప్రయోజనాల కోసం నా ప్రాణాన్ని పణంగా పెట్టి ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని మార్చే బాధ్యత నాకు. కానీ మీరు నా గొంతునిస్తేనే, నా ఓటిస్తేనే, నేను మంత్రగాన్ని కాదు, దేవుణ్ణి కాదు. మీకు మార్గాన్ని చూపెట్టగలను. మీరు ఓటిస్తే, మీరు గొంతునిస్తే ఖచ్చితంగా మార్పు తీసుకురాగలను. లేదంటే కన్నీళ్లతో ఈ ప్రజలకు చెప్పినా అర్థం కావట్లేదు, మరో తరం నష్టపోతుంది, ఇంకో తరం పేదలుగా మిగిలిపోతారని కన్నీళ్లతో దుఃఖించడం తప్ప మా అందరికీ గచ్చించడం. ఇంతమంది తండ్రిలో మీరంతా ఇంత శ్రద్ధగా విన్నారు. ఖచ్చితంగా వ్యవస్థ మారాలన్న కోరిక కోట్లాది మందిలో ఉంది. దానికి మీరిక్కడ ప్రతీకలు. మీ మనసులో దాచుకోకుండా ప్రతి ఒక్కళ్ళలో ఈ ఉన్న 3 రోజుల్లో కూడా ప్రతి ఇంటికి ఫోన్లు చేయండి. ప్రతి వాళ్ళకు తెచ్చి పెట్టండి. ఎలాంటి రాజకీయం కావాలి. పూనకంలో ఉన్మాదంలో చాలా మంది ఉన్నారు. ఎందుకో తెలియకుండా తాగిన మత్తులో మాట్లాడేవాళ్ళు ఉన్నారు. నా కులం కాబట్టి నేను చచ్చినా పర్లేదు కానీ నా కులపోడు ముఖ్యమంత్రి కావాలనే వాడు ఉన్నాడు. నా బిడ్డలు పోయినా పర్లేదు కానీ ఎవడో బిడ్డలు బాగుపడాలని కోరుకునేవాడు ఉన్నాడు. పక్కన వాడి బిడ్డలు కాదు, సామాన్యుల బిడ్డలు కాదు, కోటేశ్వరుల బిడ్డలు బాగుపడాలని కోరుకునే వాళ్ళు ఉన్నారు. ఈ ఉన్మాదానికి చాలా మంది బలవుతున్నారు. ఆ ఉన్మాదం ఏంటో అర్థమయ్యేట్టు చెప్పండి. కళ్ళు పెంచండి. లోక్సత్తా రోజుకు 1000 రూపాయలు కూలీకి పెట్టుకుని లేకపోతే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రచారం చేయలేదు. మీరే లోక్సత్తా. మీరంతా కలిస్తే లోక్సత్తా. మీరంతా దేశాన్ని మార్చుకోవాలంటే లోక్సత్తా. లేదు మార్చుకోకూడదంటే లోక్సత్తా లేదు. మీకోసం, ఈ యువత కోసం వచ్చింది. దయచేసి మీరంతా ఆలోచించండి. ఇన్నేళ్లు నష్టపోయాం. ఇప్పటికైనా సరే, ఇంత ఉపద్రవం రాష్ట్రంలో జరుగుతున్నప్పుడైనా సరే, ఈ రాష్ట్రాన్ని అధపాతాళంలో తొక్కేస్తున్నప్పుడైనా సరే ఈ జాతి మేలుకుంటుందన్న విశ్వాసంతో, ఇంత ఆదరంతో, ఇంత మండుటండలో స్వాగతించుకుని మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. మీడియా మిత్రులందరూ కూడా ఒక్క ఎమ్మెల్యే అంతా నీతి మంత్రుడు ఎవరైనా ఉన్నారు అంటే జేపీ గారు. నేనదే బాగా చెప్పాను, 10 నిమిషాలు చెప్తాను. నేనదే మన అపుష్పానికి ఇబ్బంది కదా. ఈ పార్టీలో ఎవరికి తెలవదని మీరు దయచేశారు.
అందరు డబ్బులతో కొంటారు, అందరూ అక్రమార్జన చేస్తున్నారు. అక్రమార్జన ఎన్ని రూపాయలు చేస్తున్నారు నేను నా నోటితో చెప్పిన తర్వాత మీ అందరికీ తెలుసు. ఇందులో తెలియదు ఏముంది, నాకంటే మీకు ఎక్కువ తెలుసు. నాకైతే పైన ఏం జరుగుతుందో తెలుసు, కానీ మీ ఊళ్ళో ఏం జరుగుతుందో మీకు తెలీదా? మీ మండలంలో ఏం జరుగుతుందో మీకు తెలీదా? మీకు అనుమానం ఉందా? ఎంత దోచుకుంటున్నారు ఏమండి? అది లేకపోయా విధానాల్లో ఏమన్నా మార్పు ఉందా? వీడు 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 చేసే పనుల్లో ఏమన్నా అవినీతి పని ఎట్లా ఉన్నా కూడా అది కానివ్వండి సార్. విధానంలో మౌలికంగా మార్పు ఉందా? ఒకటి 2 రూపాయల బియ్యం ఇస్తానంటే ఇంకోడు రూపాయి అంటారు, ఇంకొకడు ఫ్రీ. లేకపోతే ఇంకెవడన్నా వచ్చి ఫ్రీ ఏందయ్యా, 1 కిలోకి ఇంకో రూపాయి డబ్బులు ఇస్తాను నేనే అంటారు. కాలే కడుపు అన్న పెట్టద్దని అంటలా, కానీ బిడ్డల బతుకులు బాగు చేస్తాను, సంపాదించే శక్తిని ఇస్తాను, తలెత్తుకుని ధీమాగా బతికే అవకాశాన్ని ఇస్తాను, పేదరికాన్ని తొలగిస్తాను, ఆ సంకల్పంతో వచ్చినాడు ఎవడన్నా ఉన్నాడు? పేదలను ఓటు బ్యాంకులుగా మార్చేవాడు. మీరు వడ్డీ పోతే బీపీ చేయండి, 52 ఇస్తున్నారు. 5 నెలల క్రితం పొంగట్లో బాగా మట్టి చెత్త చెదరం ఉన్నది, పొంగట్లో భోజనం చేస్తున్నాం, అన్నంలో ఇంటికి ఉన్నాయని వాళ్ళు లెక్కెడుతున్నాం. ఎందుకన్నానంటే బ్రిటిష్ మధ్య 7 మధ్యన కలిసి వీళ్ళు కూడా రాష్ట్రంలోకి నిర్ణయం తీసుకుంటే కాంగ్రెస్ నాయకుల్లో లేదు. వాళ్ళు సోనియా గాంధీ దీక్షతో బతికేవాళ్ళు. అట్టేటప్పుడు వాళ్ళు నిజం చెప్పనా, కాంగ్రెస్ నాయకులకు లేదు. చంద్రబాబు నాయుడు కనిశేఖర్లో కాకుండా నిర్ణయం చేసుకున్న దమ్ము టీడీపీ నాయకులు ఉందా? జగన్ కాలికి నమస్కారం చేయకుండా నేను చేసే దమ్ము వైకాపా నాయకులకు ఉందా? దొంగల్ని వెధవల్ని మనం పెట్టుకుని వాళ్ళందరికీ మనం ఓట్లేసి మన బంగారం మంచిది కాకుండా ఆయన ఎందుకయ్యా అంటాం? ఎందుకయ్యా ఇది? మన బంగారం మన చేతుల్లో ఉంది, ఓటు మీ చేతుల్లో ఉంది. నీ ఓటు లేకపోతే కాంగ్రెస్ వాడు ఉంటాడా, టీడీపీ వాడు ఉంటాడు, వైకాపా వాడు ఉంటాడా? వైకాపా వాడు జైలుకి పోతాడు, టీడీపీ వాడు ఇంటికి పోతాడు, కాంగ్రెస్ వాడు ఎస్టేట్కి పోతాడు. నీకెందుకు నాకెందుకు? మనం కదా కావాల్సింది. మన బతుకుల్లో మనం హీరోలో వాడు కాదు, మన పోరాటం వాడిని గురించి కదా మన గురించి. అందుకని నేను కోరేది వాళ్ళ తగదాలు రావనండి. వాళ్ళు ఏదో ఒకటి తినేస్తున్నాడు, నాకు ఛాన్స్ లేదని మరొకటి బాధపడుతున్నాడు. నేను తినేది లాక్కుంటున్నాడు, నాకేమవుతాను భయంతో ఇంకోటి పోరాడుతున్నాడు. నీకు నాకేంటో పోరాటం? నీ తినేవాడువా? తినే అవకాశం ఉన్నాడువా? దోపిడీ అయ్యేవాడివి. నీకు ఆడితో ఏంటి? తోడేళ్ళకి మేకలతో పొత్తు ఎట్లా ఉంటుంది? తోడేళ్ళ గురించి నీకు పొట్టాడు ఎందుకు? మేకలు బతకట్టంటో చూసుకునే దానికి ఇదేగా చెప్పింది నేను. ఒక్కొక్క మేక ఒక తోడేళ్ళ పక్కన పోయి తోడేళ్ళు ఎవరిది కాదు, తోడేళ్ళు మిమ్మల్ని తినడం కోసం ఉంది. తోడేళ్ళు కలిసి మీ ఇసుక పంచుకునే, తోడేళ్ళు కలిసి మీ భూమి పంచుకునే. వీళ్ళు ఎవరన్నా మార్పు తెచ్చారా? అందరూ పంచుకుంటున్నారు కదా ప్రశాంతంగానే. వీళ్ళ పిల్లలకు వాళ్ళ పిల్లలు తెచ్చుకునే, వీళ్ళ ఆస్తులు వాళ్ళ ఆస్తులు పంచుకునే, వీళ్ళ వ్యాపారంలో వాళ్ళ భాగస్వాములు అయ్యే, మనం అంతా బేవకూఫలం అయ్యే. ఇంకా మనం మునిగిపోతే ఎట్లాగా? కాబట్టి ఈ చర్చలన్నీ వృధా. మన బతుకులు ఒక్కటే శాశ్వతం. మీరంతా ఆధారంతో ఇంత మండుటంలో స్వాగతం చెప్పారు. లోక్సత్తా ఏల గుర్తు నిల్చుకున్నది. ఏల ఎందుకంటే చైతన్యానికి సంకేతం. ఏల మనమంతా కూడా మౌనాన్ని వీడాం, చర్చ మొదలెట్టాం, గొంతు కలుపుతున్నాం, వ్యవస్థను మార్చుకుంటాం అన్న సంకల్పానికి సంకేతం. దయచేసి మీరంతా ఆలోచించండి. ఒక్కళ్ళు ఏం చేస్తే అనుకోపోకండి. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, 1 man with conviction is a majority. దృఢ సంకల్పము, చిత్తశుద్ధి, ధైర్యము ఉన్న ఒక్క మనిషే మెజారిటీ. ఇవాళ శాసనసభలో నేను ఒక్కనే ఉన్నాను. ఎవరి గొంతు తినిపిస్తుంది రాష్ట్రంలో? ప్రజల కోసం, ధర్మం కోసం, రైతుల కోసం నిలబడాలని చెప్పంటే ఎవరి గొంతు పేరు వస్తుంది? కాబట్టి మీరు మీ ధర్మాన్ని మీరు నిర్వర్తించండి. మీరు ప్రజల కోసం, మీకోసం మీరు నిలబడండి. అక్కడ జరిగేది గ్యారంటీ జరుగుతుంది. మీరు ఒక్కళ్ళనే నాకు ఇవ్వండి, ఆ ఒక్కళ్ళని అడ్డు పెట్టుకుని వీళ్ళు అంతు తెచ్చే బాధ్యత నాకు. మీరు 100 మందిని ఇవ్వండి, 100 మందిని అడ్డు పెట్టుకుని దేశాన్ని మార్చే బాధ్యత నాకు. ఏమీ ఇవ్వకుండా నువ్వు చేసే దేశాన్ని నువ్వు మార్చు, మేము మాత్రం నాశనం చేస్తా ఉంటాం అంటే నేనేం చేయను? నేను దేవుడిని కాదు కదా. ఎందుకంటే నేనేం కోరను? మీ అందరికీ మరోసారి నమస్కరిస్తూ నేను సెలవు తీసుకుంటాను. జై హింద్. రాజకీయం అంటే ఏ గాడిద కొడుకు అధికారంలో వస్తారని కాదు. ఓటేసే వాళ్ళకి ఏమవుతుంది, మన పన్నుండే పోల పరిచయం ఏమవుతుందని. ఈ పిల్లలు నానేం చేస్తారు? ల్యాప్టాప్ ఉన్నాడు, లేకపోతే ఉన్నాను మరి ఉన్నాడు. ఏ కులమైనా, ఏ కుటుంబం అయినా, డబ్బున్నా లేకపోయినా, జాగ్రత్తను కానీ అమరేంద్ర కానీ ఎలక్స్ కానీ నేను
నాకు తెలివితేటలు ఉన్నాయి, దేవుడు తెలివితేటలు ఇచ్చాడు, నా తెలివిని బట్టి నేను గట్టిగా చదువుకుంటాన్న సంకల్పం ఉంటే ఏ స్థాయికైనా సరే పైసా ఖర్చు పెట్టకుండా నిజమైన చదువు, పనికొచ్చే చదువు వచ్చి రేపొద్దున కలెక్టర్ కొడుకుతో మంత్రి కూతురుతో పోటీ పడే వ్యవస్థ వస్తే అది నిజంగా ప్రజాస్వామ్యం. మన వాళ్ళు ఏం చేస్తున్నారు, సర్కారు స్కూల్కి వెళ్తే 190 మంది చదువుతున్న నమ్మకం లేదు అమ్మా. ప్రైవేట్ బళ్ళకి వెళ్తే ఫీజులు తనకు మించినాయి. ఫీజు కట్టాక ప్రైవేట్ స్కూల్ చదువుతుందా? 190% అక్కడ చదివారు. 74 దేశాల మధ్య ఈ మధ్య సర్వే చేసే ఇలాంటి పిల్లలందరినీ కూడా ఈ పిల్లల వయసులో వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారో, చదవటం వచ్చా, రాయటం వచ్చా, చిన్న చిన్న లెక్కలు వచ్చా, ఇవన్నీ పరీక్షలు చేశారు 74 దేశాల మధ్య. దానిలో మన దేశం ఏ స్థానంలో ఉందో తెలుసా మీకు? ఊహిస్తారా ఎవరన్నా? 74 దేశాల మధ్య సర్వే జరిగితే మన దేశంలో పిల్లల పరిస్థితి ఎట్లా ఉంది మీకు తెలిసి ఐడియా ఉందా? ఏమంటే ఎవరు చెప్తారు? ఏం బాబు, ఈ మధ్య రామ్ చరణ్ సినిమా ఏమన్నా వచ్చిందా? అదే వచ్చిందా? ఎప్పుడు రిలీజ్ అయింది? అది తెలుసు. ఆయన 7-8 కోట్లు తీసుకు సినిమా నష్టం చేస్తాడు, సరదా డాన్స్ చేస్తాడు. మనంతా ఏడునాగప్పులాగా డబ్బులు ఇచ్చి మరీ సినిమాకి వెళ్తాము. అది సినిమా. కానీ మన బతుకులు ఏమవుతుందో మనకు తెలియదు. 74 దేశాల్లో భారతదేశం అట్టడుగు నుంచి 2వ స్థానంలో ఉంది. ఈ దుర్మార్గుల పుణ్యమని. మనకంటే దరిద్రమైన దేశం ఒకటి కజకస్తాన్ ఉంది కాబట్టి మనం అట్టడుగు స్థానంలో లేమంటే. అందుకనే తరతరాలుగా పుట్టిన కులాన్ని బట్టో, పుట్టిన తల్లి కడుపుని బట్టో, డబ్బుని బట్టో ఆ పిల్లలు నిరంతరం పనిచేస్తున్నారు. ఇంకెక్కడ ఈ పరిస్థితి లేదు. ఈ రాజకీయం ఏం చేయాలా? దాన్ని మాత్రమే కంకణం కట్టుకోవాలి. వాడు బాబుగారి డబ్బులతో కాదు, మన డబ్బులు వాడు దోచుకుంటున్నాడు. వాడు బాబుగారి డబ్బులు మనం అడగట్లేదు. వీళ్ళేం చేస్తున్నారు? రాజకీయాలను వ్యాపారంగా మార్చేసి ఈవేళ ఇప్పుడు ఈ 3 పార్టీలు కాంగ్రెస్, టీడీపీ, వైకాపా ఎంతెంత ఖర్చు పెడుతున్నాయండి ఎన్నికల్లో? నిజంగా చెప్పండి. ఈ బై ఎలక్షన్లో నేనేం పెడుతున్నా సుమారుగా ఎంతెంత ఖర్చు పెడుతున్నారు ఒక్కొక్క పార్టీ? కోట్లే కదా. ఏమండి, ఒక 5-10 కోట్లు ఖర్చు పెడుతున్నారు ఒక్కళ్ళు. 10 కోట్లు కూడా ఖర్చు పెడుతున్నారు. 10 కోట్లు ధర్మ వడ్డీ కప్పిస్తే ఎంత వస్తుంది? ఎంత వడ్డీ నువ్వు చెప్పా? ఎంపీసీ కదా, నెలకి 100కి రూపాయి వడ్డీ అయితే చిన్న వడ్డీ లెక్క చెప్పచ్చు. నెలకి 100కి రూపాయి అయితే 10 కోట్ల మీద వడ్డీ ఎంత వస్తుంది? ఏమ్మా నువ్వు చెప్తావా? నెలకి 100కి రూపాయి వడ్డీ అయితే 10 కోట్ల రూపాయల మీద నెలకి వడ్డీ ఎంత వస్తుంది? 10 లక్షలు వస్తుంది. ఎమ్మెల్యే జీతం ఎంతండి? 5,000. అది కాకుండా ఆయనకి నియోజకవర్గం అలవెన్స్ ఇస్తారు. ఊరిలో పోయి పర్యటన చేయడానికి కారు, మనిషి, ఫోను, ఒక ఆఫీసు, ప్రజల పనులు చేయడం కోసం ఇంకొక 80-90 వేలు ఇస్తారు. దీనిలో సగం డబ్బులు దాచుకున్నాను అనుకున్నా కూడా మిగిలేదు 40-50 వేలు. మిగిలిన కాలం అంటే ఇప్పుడు ఎమ్మెల్యేకి ఎన్నికైతే ఇప్పుడు 2 years కూడా లేదు ఇంకా. అవునా? అంటే ఎంత డబ్బు వస్తుంది? 2 ఏళ్ళు కలిపి 8-9 లక్షలు వస్తుంది. ప్రపంచంలో మెడ మీద తలకాయ నడవడంలో కూడా 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నెలకి 10 లక్షలు వచ్చే వడ్డీ పోగొట్టుకుని 40,000 రూపాయలు నౌకరు కుదురుకుంటాడా? మీరు ఎంత కుదురుకుంటున్నారు? మీకు తెలియలేదా? కోట్లు సంపాదిద్దామని, అన్యాయంగా సంపాదిద్దామని మన భూములు, మన గనులు, చివరికి మన తీర ప్రాంతం వివరాల్లోకి నేను పోను. చెప్పాలంటే చాలా ఉంది. మనకి చాలా పెట్టినారు, మీకు కొంత తెలుసు. మన తీర ప్రాంతం చివరికి గాలిలో వెళ్లే తరంగాలు, మన టెలిఫోన్లకు కావాల్సిన తరంగాలు, మన ముగ్గురాళ్ళు, పోలీస్ స్టేషన్లో పైరవీలు, ప్రభుత్వంలో తీయవచ్చు. విన్నారా? ఎవరు చెప్తారు? ఒక్కళ్ళు కూడా రాదా? మా గుండె పగిలిపోతున్నాయా? ఒక్కళ్ళు కూడా పద్యం రాదా? పెద్దలు చెప్తారా పని? ఏమయ్యా ఆ పద్యంలో మిగతా పదాలు చెప్పండి.
సినిమా సంగతి లేవులేదు ఇప్పుడు వేమన శతకం లేదండి. ఇప్పుడు వేమన శతకం చెప్పట్లేదులేండి. విశ్వదాభిరామ వినురవేమ అనేది చెప్పట్లేదండి. మృగకృష్ణులో నేను త్రావవచ్చు, తిమిరీసమైన తైలంబు దీయవచ్చు, మూర్ఖుల మనసు రంజింపగరాదు కాదా? ఇంకా నాశనం అవుతుందంటే ఏమవుతుంది అక్కడ సినిమా పట్ల అదేమో కానీ ఇసుక నుంచి డబ్బులు తెస్తున్నారు ఏంటి అడిదంతా. అన్ని పట్ల కుమ్మక్కాయి అవునా? ప్రతి ఊళ్ళో ఇసుక కాంట్రాక్ట్లు ఉన్నాయి. ఇసుక రేట్లు ఎంతనే ఇప్పుడు? ఇసుక రేట్లు ఎంతనే? 20,000 అండి. 20,000 దాదాపు సిమెంట్ రోడ్లు ఎవరు పెట్టారు? వీళ్ళందరూ పుణ్యం అని చెప్పాను. ఎక్కడికక్కడ చెప్తున్నారు. అదే పోనీ వాడు మనకి ఏం ఒక్కర్లేదు, మన డబ్బులు తిన్నాకండి, మమ్మల్ని బతకరేండి అనుకుంటే రైతు పంట పండిస్తే రేట్ అవుతుందండి. ఇప్పుడు ధాన్యం పండిస్తున్నారు మీరు. 5 నెలల క్రితం మీరు పండించే 52.04 రేట్ అవుతుంది. చూడండి, ₹2 బియ్యం ఇచ్చి పక్కనే బ్రాంచ్ షాపా? ఎవరు బ్రాంచ్ షాప్ ఉన్నాయా? ఉన్నాయా? మంచినీళ్ళు పుష్కలంగా ఉన్నాయి ఊళ్ళో? మంచినీళ్ళు పుష్కలంగా ఉన్నాయా? మంచినీళ్ళు పుష్కలంగా లేవు, కానీ బ్రాంతి మాత్రం బ్రాంతి పుష్కలంగా. మంచినీళ్ళు లేకపోతే నష్టం లేదు. బ్రాంతి లేదు, భూకంపం వస్తుంది. బ్రాంతి ఉండాలి కదా. 22,000 కోట్ల రూపాయలు బ్రాంతి నుంచి వీళ్ళు పన్నులు వసూలు చేస్తున్నారు. దానిలో కొంత డబ్బు బెచ్చల్లాగా పంచి మిగతా దోచుకుని మీరు ప్రజలకు సేవ చేసేవాళ్ళున్నారు, సంక్షేమం అంటున్నారు. ఏ పేదలు తాగి నాశనం అవుతున్నారో ఆ పేదలతో జయాన్ని పెంచుకుంటున్నారు. ఎంత గొప్ప వాళ్ళు వీళ్ళు. అసలు వీళ్ళ చిత్రంతో చూడాలి. 7,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం ఉపాధి హామీ చట్టం కింద మన రాష్ట్రంలో ఖర్చు పెట్టాం. దేశంలో అతి ఎక్కువ మొత్తం, రోజుకి 20 కోట్లు. పేదల చేతుల్లోకి డబ్బులు వస్తే అంతకంటే కావాల్సింది. కానీ ఆ డబ్బులు ఏం చేయాలి? రైతులకు కొన్ని పనులు చేసి వ్యవసాయానికి సాధారణ కల్పించి పడ్డ ప్రతి వర్షపు చొక్క సద్వినియోగం చేస్తే మీకు మంచినీళ్ళు కొరత ఉండదా? గుంటూరు జిల్లాలో 1000 మిల్లీమీటర్ల వర్షపాతం పడుతుంది. ఆ నీళ్ళన్నీ సద్వినియోగం చేసి వృధాగా పోకుండా, డ్రైన్లో పోకుండా మనం ఏర్పాటు చేస్తే ఈ డబ్బంతా ఖర్చు పెట్టి ప్రజలకు ఉపాధి వస్తుంది, నీళ్ళ వస్తే మనకు ఉంటుంది, తాగునీరు సాగునీరు ఉంటాయి. ఆ పని చేస్తున్నారా? లేదు. ఎక్కడైనా చూడండి. కానీ మొత్తానికి వాళ్ళు ఎవరన్నా తిరిగితే లాభం లేదు. తప్పు కాంగ్రెస్ది, టీడీపీది, వైకాపాది కాదు. వాళ్ళ కోసం వాళ్ళు పనులు చేసుకుంటున్నారు. వాళ్ళని అక్కడ కూర్చోబెట్టే వాళ్ళు ఉన్నారు. వేరే వాళ్ళు ఎవరోళ్ళు? ఎవరన్నా కూర్చోబెట్టేవాళ్ళు మనం ఉంటాం. మనం ఏం చేస్తున్నాం? తోడేళ్లు పోరాడుతుంటే ఇది తోడేళ్ల పోరాటం. చుట్టూ మేకపిల్లలు చేరి కేరింతలు పడుతున్నాయి. అన్నట్టే మా జగన్ అని ఒకడు అంటాడు, మా చంద్రబాబు ఇంకోటి అంటాడు, మా కిరణ్ కుమార్ రెడ్డి మరొకటి సోనియా గాంధీ ఇంకొకటి అంటారు. వాళ్ళకి మా అనేది ఏం లేదు. మీరు వాళ్ళకి మీరంతా చేమలు, పురుగులు, గూడికడాలు. మాంసం ఉన్న మనుషులు కాదు, హృదయం ఉన్న మనుషులు కాదు, కుటుంబాలు ఉన్నటువంటి పెద్దలు కాదు. వాళ్ళకి మీరు ఓటేసేటువంటి బానిసలు. మీరు మా 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 అని వెనకాల పడి మీ కుటుంబాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఆ తోడేళ్ళు పోరాడుతుంటే మేకపిల్లలు చేరి ఇది మా తోడేళ్ళు, ఈ తోడేళ్ళు ఎగుతుందని చెప్పంటున్నాడు. ఇందాక ఆయన చెప్పినాడు, అందరూ ఒక తోడేళ్ళు వచ్చారు. ఇంకొక ఆయన లేచి ఏందో ఈ తోడేళ్ళు మా తోడేళ్ళు వేస్తే ఇంకొక ఆయన అంటాడు. ఈయన పందెం కాస్తే ఆయన పై పందెం కాస్తాడు. కానీ తోడేళ్ళు ఎందుకు పోరాడుతున్నాయి? ఏం బాబు, తోడేళ్ళు ఎందుకు పోరాడుతున్నాయి? ఈ మేక మాంసాన్ని ఎవరు తినాలా తేల్చుకోవటం కోసం పోరాడుతున్నాయి. మేకలేమో ఈ తోడేళ్ళు ఎవరిని గెలిపించాలని పోరాడుతున్నాయి. ఇది ఎంత విచిత్రమైంది. ఇది ఎప్పుడు ఇలా లేదు. అప్పుడు త్యాగాలు చేసిన వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చారు. ఒక మహాత్మా గాంధీ, ఒక అంబేద్కర్, ఒక ప్రకాశం పంతులు గారి సంపాదన 100 ఏళ్ల క్రితం నెల సంపాదన లక్షల్లో ఉండేది. గొప్ప లాయర్గా. అంటే ఇవాళ ఎంత ఉంటుంది బాబు? కోట్లలో ఉంటుంది ఇవాళ. అంతా వదిలేసి ఆయన త్యాగం చేసి రాజకీయంలోకి వచ్చాడు. దేశభక్తుడుగా, దేశద్రోహిగా, అవినీతిపడుగా కాదు. జైలుకి వెళ్ళాడు, అటు దెబ్బలు తిన్నాడు, తుపాకీ తోటలు ఎదుర్కొన్నాడు. 2 సార్లు ప్రజలు కోరుకోగా ఓట్లు కొని కాదు, 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు. 26 ఏళ్ల క్రితం ఆయన పేరుతో పెట్టిన ప్రకాశం జిల్లాకి నేను కలెక్టర్గా వెళితే అంతటి పెద్ద మనిషి, 100 ఏళ్ల క్రితం కోట్ల రూపాయల ఆదాయం ఉండి 2 సార్లు ముఖ్యమంత్రి అయిన పెద్ద మనిషి, ఆయన సొంత మనవడు నా దగ్గర బంట్రోత్తుగా పనిచేశాడు. బంట్రోత్ అంటే తెలుసా? ప్యూన్. బంట్రోత్ అంటే ప్యూన్.
నా దగ్గర పీలుగా పనిచేశారు రెవెన్యూ శాఖ. ఇవాళ పనికి మాలినటువంటి ఒక అడ్డగాడిదకి మీరు పదవి ఇస్తే, ఒక పంచాయతీ సర్పంచ్గా ఇస్తే, ఒక మున్సిపల్ వార్డు కౌన్సిలర్గా ఇస్తే 3 తరాల దాకా వాడు డబ్బు చాలా అట్లా, అవునా? అయినా వాళ్ళు వెనకాలబడి మనం వాళ్ళ జంగలు ఎత్తుతున్నాం, వాళ్ళు దేవుళ్ళని కీర్తిస్తున్నాం. నాకేం అర్థం కావట్లేదు. ఏంటి ఈ బానిసత్వం ఎక్కడి నుంచి వచ్చింది? దయచేసి మీరంతా ఆలోచించండి. మేమెవరం దేవుళ్ళం కాదు. మా రామ్మూర్తి గారు ఎప్పుడో 20 నెలల క్రితం సేవ చెప్పడం సర్పంచ్గా ఒక పైసా ఓటు కొనకుండా ప్రజల్లో మంచి పేరుతో ఆయన డబ్బులు కోట్లు సంపాదించినట్టు కాదు, నిజాయితీగా బతుకుతున్న మనిషి సర్పంచ్ కానీ బ్రహ్మాండంగా చేశారు. ఇవాళ ఎందుకు ఎండలోకి వచ్చాం? మేమంతా ఎట్లా కొట్లా దోచుకుందాం, వీళ్ళలో కూడా భాగం అవుదాం, లేకపోతే వీళ్ళంతా చూసుకుందాం, మన ఛాన్స్ ఏదైనా అసూయతో కాదు, పదవులు వచ్చేసి కిరీటాలు పొందామని కాదు. అరే మన పన్నెండు వృధా అయిపోతుంది, కోట్ల మంది బతుకు ముగిపోలేకపోతుంది, తరతరాలుగా పుట్టక ఏ తల్లి కడుపును పుట్టాడు అనేది ఆ బిడ్డ బతుకుని శాసిస్తున్నది. ఇది కాదు, మనకు పన్నుల డబ్బులు ఉన్నాయి, మనకు టెక్నాలజీ ఉంది, ఇవాళ ఈ ప్రపంచంలో బోర్డంత మార్పు వచ్చే అవకాశం ఉంది. ఈ రాజకీయం దాన్ని పొల్ల పెడుతుంది, దీన్ని మార్చాలని మేమంతా పోరాడుతున్నది. మీరు ఆలోచించేయండి. మేము దేవుళ్ళం కాదు, మేము మంత్రి పెట్టమా బతకటమా, బతికి బట్టగట్టమా, మన బతుకులు బాగు చేసుకుంటాం. ఇది మంచి చేతుందాం. ఇది మీకోసం చెప్పడం. ప్రతి ఊరికి మా అందరికీ సెల్ ఫోన్ ఉన్నాయి. ఊరూరా కూడా ఈ మాట వెళ్ళాలి, ఊరూరా చర్చ జరగాలి. లోక్సత్తా మిగతా వాళ్ళగా కూడా నాయకుడు వస్తే బాగా బడ్జెట్లు హడావుడి ఆర్పాటం, దీంతో రోజు ₹1 ఖర్చు పెడితే మన వాళ్ళకి తేడా ఉంది. నిజాయితీగా మన మనసుల్లో ఆలోచన వస్తే అది విప్లవం, అది ప్రజాస్వామ్యం. మీరు ప్రభువులు ఎన్నికల్లో ఈ బతుకుల గురించి పోరాడతాం. మీ జీవితాల్లో మీరు హీరోలు, ఇంకోటి హీరో కాదు. మీరు ఆడేవాడో హీరోలు మీరు పిలుచులు అనుకుంటున్నారు. మీ జీవితాల్లో మీరే హీరోలు, ఇంకొకటి కాదు. మీకోసం మీరు బతకడం తప్ప ఇంకోటి కోసం కాదు. అందుకు మీరు సిద్ధపడితే మనం కోరుకోకుండా వాళ్ళ అధికార దాహం కోసం వచ్చిన ఎన్నిక ఈ మొత్తం చరిత్రను మార్చడానికి అవకాశం ఉంది. ఈ పత్తిపడి అనుకోవచ్చు, ఓటు మీకు వేస్తే వేస్ట్ అయిపోతున్నాం సార్, మంచివాళ్ళే కానీ దుర్మార్గులకి దేశద్రోహులకి మీ సంపదంతా దోచుకుని పేదరికాన్ని కొనసాగిస్తున్న వాళ్ళకి ఓటేస్తే ఆ ఓటు మురికి కోపంలో పోసినట్లెక్క. నిజాయితీ పరులకి మంచి వాళ్ళకి వేసే ప్రతి ఓటుకి 100 రెట్లు విలువ వచ్చి జనం మార్పును కోరుకుంటున్నారని చెప్పినటువంటి భావం ప్రజలకు అర్థమయ్యి, ఈ పార్టీలకు అర్థమై వాళ్ళకి సిగ్గుంటే వాళ్ళు పద్ధతి మార్చుకుంటారు, లేదంటే వాళ్ళని పాతి పెట్టగలుగుతాం. ఓటు లోక్సత్తాకి వేస్తే మాత్రమే ఆ ఓటు విలువ చేకూరుతుంది. ఈ దుర్మార్గులకు ఎవరికేసినా కూడా ఆ ఓటు పూర్తిగా పార్టీ పెట్టినట్టు. కులం అనుకునేస్తే అమ్మోళ్ళంతా టీడీపీ మా కులం, రెడ్లంతా జగన్ మా కులం. అయ్యా రెడ్లు, జగన్ వల్ల మీకు జరిగేదేంటి? ఆయన కుటుంబాన్ని జరుగుతుంది, రెడ్ల కదా ఆయన. అయ్యా కమ్మోళ్ళు, టీడీపీ వల్ల మీకు జరిగేదేంటి? చంద్రబాబు నాయుడు కుటుంబానికి బ్రహ్మాండంగా ఉంటుంది, ఆయనకి ఆయన బాంబద్దులకి. మీకు అయ్యేదేంటి? చిరంజీవి గారి వాళ్ళు కాపులు జరిగేదేంటి? ఖర్చు తప్ప. ఇది పిచ్చి. మీ కులం కంటే మీ కుటుంబం చాలా ముఖ్యం, మీ పిల్లల చదువు ముఖ్యం. మనకి ఇంట్లో జబ్బు చేస్తే ఆపరేషన్ చేయాల్సి ఉంటే నా కులం కదా అని చెప్పని వాడు కత్తి పెడితే ప్రాణం తీసే డాక్టర్ దగ్గర తీసుకెళ్తాం. ఇంట్లో ప్రాణం ఏ కులమైనా కూడా ఖచ్చితంగా ప్రాణాలు రక్షించే డాక్టర్ దగ్గర తీసుకెళ్తామా? ఏమండి చెప్పండి, ఏం చేస్తాం? కాపాడే డాక్టర్ కదా. రాజకీయం అసలు కులం కంటే మీ కుటుంబం, మీ పిల్లల మీద మీ మమకారం, మీ భవిష్యత్తు ముఖ్యం. కులం మీ పెళ్ళిళ్ళు చూసుకోండి. నేను బలవంతంగా పెళ్లి చేయమంటలా. మీ పిల్లలు అది కూడా కులం వదిలేసి పెళ్లి చేసుకోవాలని నేను కోరుతున్నాను, అది కూడా చెప్తున్నాను ఫ్రాంక్గా. కానీ వాళ్ళ ఇష్టం అది.